శ్రీరామనవమి సందర్భంగా సోమవారం సాయంత్రం కొత్తపేటలోని శ్రీ నగరాల సీతారామస్వామి వార్ల రథోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, బీసీ రాష్ట్ర నాయకులు పోతిన వెంకట మహేష్, సిబిఐ స్పెషల్ కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాంప్రసాద్ బాబు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని సీతారాముల వారిని కన్నులారా దర్శించి ఆనందపరచులయ్యారు. రథోత్సవంలో సింహాద్రి సేవా సమితి, పోతిన దాసు సేవా కమిటీ వారు కనక తప్పట్లను ప్రదర్శించారు. రథోత్సవం జరిగిన వీధులన్నీ జై శ్రీరామ్ నినాదంతో మిన్నింటాయి. ఈ కార్యక్రమంలో శ్రీ నగరాల సీతారామస్వామి మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం కమిటీ అధ్యక్షులు లింగిపిల్లి అప్పారావు, గౌరవ అధ్యక్షులు బెవర సూర్యనారాయణ, కార్యదర్శి మరిపిళ్ళ హనుమంతరావు, కోశాధికారి పెళ్లా శ్రీనివాసరావు, పీసీ దేవస్థానం కమిటీ ఉపాధ్యక్షులు మరిపిళ్ళ సత్యనారాయణ, బెవర శ్రీనివాసరావు, సహాయ కార్యదర్శులు పొట్నూరి రాజా, శ్రీరామ్ వెంకట్రావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ కొరగంచి భాస్కర్రావు, కమిటీ సభ్యులు పోతిన సాంబశివరావు, పోతిన వెంకట ధర్మారావు, పండుకు రమ, కామందుల నరసింహరావు, పిళ్ళా విజయ్ కుమార్, మజ్జి శ్రీనివాసరావు, మజ్జి ఈశ్వరరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. कृष्ण कृष्ण हरे कृष्ण हरे जय श्री राम जय श्री राम जय श्री राम వెనక్కి బాబు ముందుకు రావచ్చు.
అందరూ రైట్ సైడ్ వెళ్ళండి. రైట్ వెళ్ళండి. రైట్కి రానండి. స్లోగా అయ్యా స్లోగా రామ చూడండి, కొంచెం వైద్యులు కూడా తీసుకోండి. బ్యాలెన్స్ చేసుకోండి. జై శ్రీరామ్. లెఫ్ట్కి లాగండి అయ్యా, లెఫ్ట్కి లాగండి. స్లోగా లాగండి. వైర్ వస్తుంది చూడండి, వైర్ వస్తుంది. బైక్ తీసుకోండి, మీరే తీసుకోండి. ఆపండి. ఆయన చూడండి, వైర్ చూడండి. ఈ అవకాశం నాకు ఇచ్చిన కమిటీ చైర్మన్ గారు హనుమంతరావు గారు, అప్పారావు గారు, లాయర్ శ్రీనివాసరావు గారికి నా ధన్యవాదాలు. అండ్ కమిటీ సభ్యులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నాకు ఈ అదృష్టాన్ని కలగజేసినందుకు. అందరికీ మంచి జరగాలని, అందరం బాగుండాలని ఆ దేవుడికి నమస్కరిస్తున్నాను. ఆధ్వర్యంలో మరి ఈరోజు స్వామివారిని అమ్మవారిని కూడా రథ ఊరేంపుల్లో రథ కళ్యాణంతో కళ్యాణం జరిగింది. ఈరోజు నగర ఊరేంపులో జరగడం, ఈరోజు రథ ప్రారంభోత్సవానికి పెద్దలు పూజ్యులు మరి సిబిఐ హైకోర్టు న్యాయమూర్తి గారు, అలాగే పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారైన మా రామ్ ప్రసాద్ బాబు గారు కూడా వారు ఈ సమయం మాకు కేటాయించి రథ ప్రారంభించడానికి వచ్చినందుకు కూడా వారికి వారి కుటుంబానికి కూడా ధన్యవాదాలు. ఇది చాలా చరిత్ర కలిగిన రథం అనేది. ఈ రోజు మరి భద్రాచలంలో ఎలా జరుగుతుందో, అయోధ్యలో ఎలా జరుగుతుందో అలాగే ఈ రోజు దీన్ని పిలవడం కూడా సార్ను కూడా మనం ఈరోజు రామ్ ప్రసాద్ గారు పిలవడం కావాలి, చేతుల మీదుగా జరపడం కూడా చాలా ధన్యం. మాకు అంతా చాలా గొప్ప. అలాగే పెద్ద పిల్ల శ్రీని గారు, అప్పారావు గారు, మన మధ్య శ్రీని గారు, నరసరావు గారు, ఇక్కడ విచ్చేసిన అందరూ పెద్దలందరూ కూడా పేరు ధర్మారావు పేరు ధన్యవాదాలు. మహాలక్ష్మి దేవస్థానంలో ఈరోజు సీతారాముల కళ్యాణం జరిగినందువల్ల ఆ కార్యక్రమంలో ఎన్ని జనం అంతా పాల్గొని నిన్న భారీగా వచ్చారు. ఈ రోజు రథోత్సవం స్వామివారిని బట్టి ఊరేగింపు రామాలయం దగ్గర నుంచి సోమరంగ చౌక వరకు ఈ ఊరేగింపు ఘనంగా వెళ్తుంది. వచ్చిన భక్తులకి ప్రజలకు అందరికీ కూడా చాలా ధన్యవాదాలు తెలుపుతూ మా హైకోర్టు న్యాయమూర్తి గారికి మా కమిటీ దేవస్థానం తరఫున పేరున అందరి పేరు దీని మీద ధన్యవాదాలు చెప్తున్నాం. దయచేసి 4వ రోజు మా దేవస్థానం రథం పురవీధిలో ఊరేగింపు మొదలైంది. ఈరోజు మాకు ముఖ్య అతిథిగా రామప్రసాద్ గారు, సిబిఐ మాకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు అయినా రావడం, అలాగే మా కమిటీ అధ్యక్షుడు మన ఎంపీ అప్పారావు గారు, అలాగే మన మరిపల్లి హనుమంతరావు గారు, అలాగే ధర్మ గారు, మధ్యశ్రీని గారు, కామాంజేశ్వరరావు గారు, అలాగే అందరూ సహాయ సహకారాలతో ఈ రోజున చాలా అతి వైభవంగా రంగరంగ వైభవంగా మా కమిటీ ఆధ్వర్యంలో 5వసారి బ్రహ్మాండ ఊరేగింపు చేయడం జరుగుతుంది. ఈ రోజున చాలా మంది పెద్దలు వచ్చి చాలా అయ్యవారి ఆశీస్సులు పొందుతున్నారు. అలాగే ఈ పురవీధిలో డప్పుళ్ళు అలాగే కోలాటకం బృందాలచే చాలా భారీగా ఊరేగింపు జరుగుతుంది. కాబట్టి అందరూ తెలుగు కోరుతూ తెలియజేస్తున్నారు. నగరాల కులస్తుల 120 సంవత్సరాల చరిత్ర కలిగిన కొత్తపేట నగరాల కులస్తుల రామాలయంలో ఈ రోజు శ్రీరామ ఉత్సవాలు ఘనంగా జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే గతంలో ఎంతోమంది పాలకులు వచ్చారు, ఎంతోమంది అభివృద్ధి చేశారు. కానీ ఈ కమిటీ చరిత్రలో లేని విధంగా చెప్పుకోదగ్గ గౌరవంగా ఈ సంవత్సరం శ్రీరామనవమి ఉత్సవాలు గర్వంగా నిర్వర్తించారని కమిటీ వారికి మనం 50 మంది రుణపడి వారికి ధన్యవాదాలు తెలియవలసిన ప్రతి నగరాకులస్తులకి, అభిమానించే వాళ్ళకి, రామాయణ భక్తులకి పొందని భావిస్తూ ఆ అవకాశం కల్పించిన కమిటీ వారి పెద్దలకి, పీసీ గారికి, అప్పారావు గారికి, హనుమంతరావు గారికి ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ. స్వామి కళ్యాణోత్సవం అదేవిధంగా రథోత్సవం చేయడం అనేది గత 101 సంవత్సరాలుగా నిరంతరంగా కొనసాగుతోంది. ఈ రథోత్సవానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. మరి కోమల విలాస్ సెంటర్ వద్ద ఉన్నటువంటి ఈ నగరాల సీతారామస్వామి ఆలయంలో మరి శ్రీరామనవమి వేడుకల్ని ఎంతో ఘనంగా చేయడం, అనంతరం మరి రథోత్సవం చేయడం అనేది అత్యంత చారిత్రాత్మకమైనది.
గొప్పదైనటువంటి విషయం అని కూడా మేమందరం ఈ సందర్భంగా తెలియజేస్తా. ఈ కార్యక్రమానికి మమ్మల్ని కూడా అనేక సంవత్సరాలుగా పిలిచి భాగస్వామ్యం చేస్తూ మమ్మల్ని గౌరవిస్తున్నటువంటి కమిటీ వారందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అదేవిధంగా ప్రతి ఏడాది కూడా పోలీస్ శాఖ వారు కూడా ఎంతో పకడ్బందీగా మరి భద్రతా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. వారికి కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తాం. Like, subscribe and press the bell icon for new updates.